గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం, చేసేది కుతంత్రం. ఆస్కార్ విజేతల ఫోజులు కొడుతున్నాడన్న కేటీఆర్. గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్పై ఎన్నో అనుమానాలు. న్యాయ పోరాటం తప్పదని నిరుద్యోగుల వార్నింగ్. సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం. కేంద్రం వ్యూహ రచన, రాష్ట్రం ఆచరణ. సర్కారు నడవాలంటే మద్యం తాగాల్సిందే. 45,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళిక. ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోదీ. ఇరు దేశాల నడుమ ఆర్థిక, రాజకీయ సంబంధాలపై చర్చ. అమెరికా ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం. ఉద్యోగాలు దొరకక తెలుగు వాళ్ల అవస్థలు. నిరుద్యోగుల ఆవేదనను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తొలి క్యాబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని రేవంత్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. 9 నెలలు కావస్తున్నా లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరుతుంది సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా అని దుయ్యబట్టారు. సిద్ధాంతం, ఆలోచన లేని అబార్ టీం అంటూ ఉస్మానియా విద్యార్థులను రేవంత్ గతంలో ఎగతాళి చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీ రణరంగంగా మార్చారని నిప్పులు చెరిగారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు, తొలి క్యాబినెట్లోనే 25,000తో మెగా డిఎస్సీ అని మీరు ఇచ్చిన మాట ఏమైంది? 9 నెలలు కావస్తున్నా లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడడం లేదా? మీరు కొలువు తీరితే సరిపోతుందా, యువతకు కొలువులు అక్కర్లేదా? ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు. తిన్నది అరిగేదాకా అరిచి బీరు బిర్యానీ బ్యాచ్ అని బదనాం చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవార టీమని అవహేళన చేశారు. అధికారంలోకి వచ్చాక నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు. డిఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణిచివేస్తున్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు. మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం? మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితుల్ని ఎందుకు కల్పిస్తున్నారు? నిత్యం పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నారు? కాంగ్రెస్ చేతగానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా? ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే డిఎస్సీ అభ్యర్థులకు ఇంత ధోకా చేస్తారా? ఇప్పటికే మెగా డిఎస్సీ అని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారు. ఇప్పుడు ప్రిపరేషన్కు కూడా టైం ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం? పరీక్షలు వాయిదా వేయాలని డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండి వైఖరి? న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడిగినంత మాత్రాన అర్ధరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదేనా మహిళలంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం? అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రచారంలో యువతను మభ్యపెట్టారు. పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా? నిరాహార దీక్షలు చేసినా స్పందన లేదు. పేగులు తెగేదాకా కొట్లాడినా కనికరం లేదు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు. ఇన్నాళ్లు అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సోకాళ్లు మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి? ఇప్పటికైనా డిఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి. పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలి. డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ జెండా వారికి అండగా ఉంటుంది. లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం. జై తెలంగాణ. తెలంగాణ నిరుద్యోగుల పోరాటాన్ని రేవంత్ సర్కారు దుర్మార్గంగా అణిచివేస్తోంది. డిఎస్సీ అభ్యర్థుల ఆందోళనతో ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. డిఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థుల వెంటపడి మరీ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఆడపిల్లలని కూడా చూడకుండా ఈడ్చుకు వెళ్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఎన్నికలకు ముందు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే అణిచివేతకు దిగింది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ అరాచక పాలనపై భగ్గుమంటుంది నిరుద్యోగ యువత.
ప్రజాపాలన ముసుగు తొలగిపోయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అసలు రంగు బయటకొచ్చింది. ముళ్ల కంచెలు సంకెళ్ల పాలన కళ్ల ముందే కనిపిస్తోంది. మొన్న గ్రూప్స్ అభ్యర్థులపై ఇవాళ డిఎస్సి అభ్యర్థుల విషయంలో రేవంత్ సర్కారు దమనకాండ చూస్తేనే అర్థమైపోతోంది. రాష్ట్రం మళ్లీ నిర్బంధాల కబంధ హస్తాల్లో బందీ అయ్యిందని. ప్రశ్నించే గొంతులను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, విద్యార్థుల నిరసనగలం బయటికి రాకుండా కుట్రలు చేస్తోంది. ఎన్నికలకు ముందు నిరుద్యోగుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అదే నిరుద్యోగుల చేతులకు సంకెళ్లు బిగించి వారి ఉద్యమాలను అణిచివేస్తున్నారు. అందుకు తాజా ఉదాహరణే డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా డిఎస్సి అభ్యర్థులంతా పోరుబాట పట్టారు. మహాధర్నాను ప్రభుత్వం అణిచివేయడంతో రాత్రి నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఓయూ దద్దరిల్లుతోంది. డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ వద్ద అభ్యర్థులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 1000 మందికి పైగా అభ్యర్థులు దీక్షలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు విద్యార్థులను పట్టించుకోవడం లేదని డిఎస్సి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల నేపథ్యంలో ఓయూ మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్ నగరంలో మళ్లీ సమైక్య పాలన నాటి భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అరాచక పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. అర్ధరాత్రి నుంచి ఓయూలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నప్పటికీ సర్కారు నుంచి కనీస స్పందన లేదు. తమ గోడు వినాలని, తమకు న్యాయం చేయాలని డిఎస్సి అభ్యర్థులు చేతులు జోడించి వేడుకుంటున్నా పట్టించుకునే నాదుడు లేడు. అభ్యర్థుల ఆవేదన అరణ్యరోదనే అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా హాస్టల్ గదిలోనే డిఎస్సి అభ్యర్థి గోపి ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. డిఎస్సి అభ్యర్థుల మహాధర్నాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం తమను వాడుకొని ఇప్పుడు తీరని అన్యాయం చేస్తున్నారని డిఎస్సి అభ్యర్థి గోపి మండిపడ్డారు. ఇటు డిఎస్సి అభ్యర్థులకు బీఆర్ఎస్వి అండగా నిలిచింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి ప్రకటించాలని కోరుతూ ఓయూలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మను కాలబెట్టారు. అటు అన్ని జిల్లాల నుంచి డిఎస్సి అభ్యర్థులు ఓయూకు తరలివస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్వి నాయకులు హెచ్చరించారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. నిన్న శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. డిఎస్సి మహిళా అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారు. రాత్రి వరకు వదిలిపెట్టలేదు. ఆడపిల్లలున్నారనే సోయి కూడా లేకుండా అర్ధరాత్రి దాకా సిటీ కాలేజ్ గ్రౌండ్లోనే చీకట్లో నిర్బంధించారు. కనీసం అక్కడ లైట్లు కూడా లేవు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు పోలీసులు. ఆ చిమ్మ చీకట్లో మగపిల్లల మధ్యలోనే అమ్మాయిలు నానా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు పాట ద్వారా తమ గోడును సర్కారుకు చెప్పుకున్నారు. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల రాజ్యమా అంటూ తమ ఆవేదనను వినిపించారు. ఎట్లా మట్టి చిప్పవు గాలిదోలా గర్రగొడ్డాలి అమ్మమ్మట్టు అడుగులతో కట్టుకుంది మరోవైపు డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలిసి బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అక్కడికి వెళ్లారు. విద్యార్థుల బాధలు చూసి చెలించిపోయిన ఆయన మంచినీళ్లు ఇద్దామని ప్రయత్నించారు.
అయితే పోలీసులు క్రిషాంక్ను అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి ఆయన్ని నెట్టివేశారు. ఒక దశలో పోలీసులు క్రిషాంక్ మీద చేయి చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఆ రాత్రిపూట డిఎస్సి అభ్యర్థులంతా కాలినడకన సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా వెళ్లారు. నిన్న రాత్రి నుంచి ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే సత్తా చూపిస్తామని సర్కారును హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. డిఎస్సి అభ్యర్థుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు యువతను ఆగం చేసిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ హెచ్చరించారు. ఈ మేరకు డిఎస్సి అభ్యర్థులకు సంఘీభావం తెలపడానికి ఓయూకు వెళ్లిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేష్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బలవంతంగా బొల్లారం పీఎస్కు తరలించారు. పాలించే సత్తా లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అనేక సమస్యలను క్రియేట్ చేస్తా ఉన్నది. పరిష్కరించలేక, పాలన చేయలేక, సామరస్యపూర్వకంగా పరిష్కరించేటువంటి సమస్యలను ఘర్షణ వైపు ఆలోచిస్తున్నదే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ అనేక మంది విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంఘాలతో పాటు ఇతర విద్యార్థి సంఘాలను కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్లో అనేక మారుమూల పోలీస్ స్టేషన్లో వందలాది మంది విద్యార్థులను నిర్బంధించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ 7 నెలలు దాటింది. నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడతలేరు. నిరుద్యోగులను కలపడానికి కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేరు. నిరుద్యోగుల కోసం ఎవరైతే నిరుద్యోగుల పక్షాన కొట్లాడినటువంటి రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. కోదండరాంకు ఉద్యోగం వస్తుంది, ఆకునూరి మురళికి ఉద్యోగం వస్తుందట, చింతపండు తీన్మార్ మల్లయ్యకు ఉద్యోగం వచ్చింది, బల్మూరు వెంకట్కు ఉద్యోగం వచ్చింది, ఇంకా ఎవరు రియాజ్కు ఉద్యోగం వచ్చింది. ఇంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప అసలు నిరుద్యోగులైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా దురదృష్టకరం. సంవత్సరం లోపట 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మీ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చిన పాపాన లేదు. మేము ఒకటే కోరుతున్నాం, ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన 2,32,000 ఉద్యోగాలు తప్పితే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అడిగినందుకు మా విద్యార్థి నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేసి నిర్బంధంలో ఉంచుతుంది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నిర్బంధకాండలో కొనసాగితే తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించడము, అదేవిధంగా ఈరోజు నిరుద్యోగ యువత అంతా కూడా మరొకసారి రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరొకసారి తెలంగాణను ఇదే విధంగా కోల్ మైన్ల నుంచి మొదలు పెడితే నిరుద్యోగుల వరకు మీరు వేధిస్తున్నారు. ఆ వేధింపులకు తప్పకుండా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చిందన్నారు. పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు జరిగినప్పుడు అన్యాయం గోవాలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, హిమాచల్ ప్రదేశ్లో, మణిపూర్లో, హర్యానాలో, హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు దించుకొని భారతీయ జనతా పార్టీని తిడుతుందో, అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది. 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అయిపోతుందన్నారు, సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు. అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ, కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని,
ఇంకా చాలా చాలా ఇట్లా 420 అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలల నుండి 8వ నెలలో అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. వాళ్ళ ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. మేము దానం నాగేందర్ గారి మీద ఇచ్చిన పిటిషన్ మార్చి 18 నాడు ఇచ్చాం. జూన్ 18 కల్లా స్పీకర్ గారు తేల్చి ఉండాలి, తేల్చలేదు. మేము హైకోర్టుకు పోయాము, హైకోర్టులో ఇవాళ ఆ పిటిషన్ విచారణలో ఉంది. ఆలోచిస్తున్నది న్యాయం లభిస్తుంది హైకోర్టులో అని. ఒకవేళ లభించకపోతే సుప్రీంకోర్టుకు వస్తాం. సుప్రీంకోర్టులో కూడా తొందరలోనే పిటిషన్ కూడా వేయడానికి కూడా అన్ని సిద్ధం చేసుకుంటున్నాం. చాలామంది రాజ్యాంగ న్యాయ నిపుణుల్ని కూడా సంప్రదించినాం. అదే మాదిరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా అవసరమైతే కలుస్తాం. మా పార్టీ లీడర్లందరూ కూడా వస్తాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని కలుస్తాం, ఎలక్షన్ కమిషన్ పెద్దల్ని కలుస్తాం. అదేవిధంగా అవసరమైతే లోక్సభ స్పీకర్ని, రాజ్యసభ చైర్మన్ని కూడా కలుస్తాం. ఏ రకమైన వ్యవహారం తెలంగాణలో నడుస్తుందో, కాంగ్రెస్ నిర్వాహకం ఏందో జాతీయ స్థాయిలో ఎండగడతాం. రాహుల్ గాంధీ గారికి నిజంగా కూడా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఏ తుక్కుగూడలో అయితే ఈ తుక్కు మాట చెప్పారో అదే వేదిక మీద దానం నాగేందర్ ఉంటాడు, కాంగ్రెస్ కండువా కప్పుకొని బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి. అదే వేదిక మీద తెల్లం వెంకట్రావు గారు ఉంటారు, అదే వేదిక మీద కడియం శ్రీహరి గారిని కూడా కూర్చోబెట్టుకొని ఒకవైపేమో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మరొక వైపు రాజ్యాంగం పట్టుకొని డ్రామా చేస్తున్నందుకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి. నేనే కాపాడుతున్నా ఈ దేశంలో రాజ్యాంగం, మోడీ గారు ఏదో నాశనం చేస్తున్నట్టు పార్లమెంట్లో బిల్డప్. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏఐసిసి ఆఫీస్కి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మరి ఈరోజు చేర్చుకున్నారు. ఆయారాం గయారాం పోయింది, ఇప్పుడు పోచారం కాడి దాకా వచ్చింది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ నిజరూపం. మా ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి ఒక్కొక్కరింటికి ముఖ్యమంత్రి స్వయంగా పోయి పోచారం ఇంటికి, ఇంకా కేశవరావు గారి ఇంటికి పోయి ఎమ్మెల్యేల ఇళ్లలో పోయి బతిమలాడి భయపెట్టి వారికి ఏమేమో ఇచ్చి మరి సిద్ధరామయ్య చెప్పినట్టు 50 ఇస్తున్నారా ఎక్కువ ఇస్తున్నారా మాకు తెలియదు, మేము ఆరోపిస్తలేము. సిద్ధరామయ్య గారు చెప్పిన దాన్ని కోట్ చేస్తున్నాను నేను. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉంది. చట్టానికి ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్తే రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అదే పనిగా చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశం మీద పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో లేవనెత్తుతామని అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా నిలబెట్టారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో రాష్ట్రపతి గారి ధన్యవాదాల తీర్మానంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్. మీరు నిన్న ఎన్నికల మీ మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంగా మీరు ఒక ప్రధానమైన అంశం చెప్పారు, యాంటీ డిఫెక్షన్ పైన. ఈ యాంటీ డిఫెక్షన్లో మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగంలో ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగేది. అంటే మీరు ఒకవైపు ఆ మాట చెప్తూనే అదే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పెడుతూ మరి ఈ మేనిఫెస్టోని హైదరాబాద్ లో రిలీజ్ చేయడం జరిగేది. ఈ అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. మేము వచ్చింది ప్రధానంగా ఒక అధికారం కొరకు కాదు, ఒక రాష్ట్ర సాధన కొరకు, ఆ ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి. ఆ దశలో బీఆర్ఎస్ పార్టీ పోరాటన కొనసాగుతూనే ఉంటుంది. మా పార్లమెంట్లో కానీ బయట కానీ మా సంఖ్య తగ్గొచ్చు పెరగొచ్చు, కానీ మా పోరాటన మా కమిట్మెంట్ టువర్డ్స్ తెలంగాణ ఉంటూనే ఉంటుంది. సో ఈరోజు మా స్పష్టమైన డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ డబుల్ స్టాండర్డ్స్ని రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్లో బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. దాంట్లో బీఆర్ఎస్ మా ఉన్న సంఖ్యతో కానీ తప్పనిసరిగా వారు చేసిన ఈ అంశాన్ని పెద్ద ఎత్తున బలంగా
ఈ పార్లమెంట్లో టేకప్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పాలనలో సింగరేణిని నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నామని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలన్నారు. వేలాన్ని రద్దు చేయకుంటే కార్మికుల తరపున ఉద్యమానికి సిద్ధమని కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు సింగరేణి కార్మికులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ మీటింగ్లో పాల్గొన్నారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయొద్దు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మరి మీరు నిన్న మొన్నటిదాకా చెప్పినటువంటి మాటలు వేరు. అధికారంలోకి రాగానే తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి సంస్థను అంచెలంచెలుగా మీరు ప్రైవేటైజ్ చేసినటువంటి ఒక మరి దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. దీన్ని ఆపాలని మనం డిమాండ్ చేస్తుంటే లేలే మీరు ఆ రోజు పార్లమెంట్లో చేసినటువంటి ఎంఎండిఆర్ యాక్ట్కు మీరు మద్దతు చెప్పారు, ఇవాళ మేము వద్దంటున్నారని మనను కార్మికుల ముందర బదనాలు చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడే రామ్మూర్తి గారు క్లియర్గా చెప్పిండ్రు, యాక్ట్ తెచ్చింది ఆ రోజు బీజేపీ ప్రభుత్వం. యాక్ట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే బీజేపీ విధానమే ప్రైవేటీకరణ. ఒక సింగరేణి కాదు, ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒకటొకటి మింగేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళ విధానం అది. మరి నిజంగానే ఆ రోజు మనం ఉన్నామంటే సభలో లేము, రాజ్యసభలో కూడా దీనిపైన పునరాలోచించాలి, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి రికార్డ్స్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు మైన్స్ మీద మనం బదనాం చేసే ప్రయత్నం జరుగుతున్నాం. లక్షల మంది ఉన్నటువంటి ఉద్యోగస్తులని ఇలా 40,000 వరకు కుదించినటువంటి సందర్భం. సింగరేణి అంటే తెలంగాణకు ఒక ఉద్యోగ వనరులుగా చూసేటువంటి ఒక గొప్ప కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ మీద ప్రైవేట్ కాంట్రాక్టర్లు, గుత్తేదారులు కన్నేసి దీని మీద ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని ఎదిరించి నిలబడి కొట్లాడింది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. గౌరవ తెలంగాణ ఉద్యమ మహానాయకులు కేసీఆర్ గారు మాత్రమే. ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా ఉద్యోగాలు ఈ ప్రాంత యువకులకు దక్కుతాయనేటువంటి ఆలోచన కొద్ది ఉన్నటువంటి యొక్క సమాజంకి వారసత్వ ఉద్యోగాలను తీసివేసి ఈ ప్రాంతంలో యువకులకు ఉద్యోగాలు రాకుండా చేసేటువంటి కుట్రను కూడా తిప్పికొట్టి ఒక చరిత్రను తిరిగి రాసి మళ్ళీ తిరిగి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేంద్రంలోని మోదీ సర్కారు, రాష్ట్రంలోని రేవంత్ ప్రభుత్వం సింగరేణి కార్మిక సంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నాయి. బొగ్గు గనుల వేలం వ్యతిరేక ఆందోళనలను అణిచివేసే వ్యూహాన్ని సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. సింగరేణి కార్మిక సమాఖ్యను బూచిగా చూపే ప్రయత్నం చేస్తూ ఉద్యమ ప్రభావం దేశవ్యాప్తంగా పాకకుండా కుట్రలకు తెగబడుతున్నాయి. రమాకాంత్ అక్రమ అరెస్టు అందులో భాగమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బొగ్గు గనుల ప్రైవేటీకరణ, వేలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలను అణిచివేయాలన్న వ్యూహంతో సర్కారు పనిచేస్తోంది. ఇందులో భాగంగానే సింగరేణి కార్మిక సమాఖ్య మాజీ నాయకుడు రమాకాంత్ను అరెస్టు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అణిచివేత చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తెరలేపాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇటువంటి అనుమానాలకు బలం చేకూరుస్తుందని చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం గత నెలలో హైదరాబాద్లో ఈ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించింది. వేలం వేయకుండా అడ్డుకుంది. సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని అప్పటి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు మాత్రం బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవడంలో విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బొగ్గు గనుల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనల రూపంలో వ్యతిరేకిస్తున్నప్పటికీ అంతర్గతంగా సమర్థిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. బొగ్గు గనుల వేలంపై ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కావడం బొగ్గు బ్లాక్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వినతిపత్రం ఇవ్వడాన్ని ఉదహరిస్తున్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, వేలానికి వ్యతిరేకంగా సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. తొలుత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ప్రారంభించగా ఇతర సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి సైతం ఆందోళన బాట పట్టింది. కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ కూడా బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకమని చెప్తోంది. సిపిఐ, సిపిఎం అనుబంధ సంఘాలు ఏఐటియుసి, సిఐటియు కూడా ఆందోళనలు చేస్తున్నాయి. జాతీయ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ కూడా విప్లవ కార్మిక సంఘాలైన ఐఎన్టీయు, ఏఐఎఫ్యుతో పాటు టీఎన్టీయూసీ ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య కూటమిగా ఆందోళనలు చేపడుతోంది. సింగరేణిలో కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాల ప్రభావం దేశవ్యాప్తంగా ఇతర బొగ్గు గనుల మీద పడే అవకాశం ఉంది. దీంతో కేంద్రానికి సింగరేణిలో జరుగుతున్న ఆందోళనలు మింగుడు పడడం లేదు. నిరసన కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుండగా దీనికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో భాగమే సింగరేణి కార్మిక సమాఖ్య మాజీ నాయకుడు మహమ్మద్ హుస్సేన్ అలియాస్ రమాకాంత్ను అరెస్టు చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆయన తుపాకీని విడిచిపెట్టి దశాబ్ద కాలానికి పైగా ప్రజల మధ్య సాధారణ జీవితం గడుపుతున్నారు. వేలానికి నిరసనగా గళమెత్తే కార్మిక సంఘాలు నాయకులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా నిరసనల్లో సికాసా పాల్గొంటుందని చెప్పి ఆందోళనకు అడ్డుకట్ట వేసే కుట్ర ఇందులో దాగి ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సింగరేణి కార్మిక సమాఖ్య మాజీ నాయకుడు రమాకాంత్ వయోభారంతో ఉన్నారు. కంటి చూపు మందగించింది. ఈ నెల 2న వరంగల్లో కంటి ఆపరేషన్ జరగాల్సి ఉంది. అక్కడ వైద్యులు సమ్మె చేయడంతో ఈ నెల 8కి వాయిదా పడింది. ఆపరేషన్ కు వెళ్దామనుకున్న సమయంలోనే రమాకాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి కార్మిక సమాఖ్యకు ఆయన ప్రస్తుతం దూరంగా ఉన్నారు. రమాకాంత్ పై ఐపీసీ సెక్షన్ 10, 12, 18, 18B ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఉపా చట్టం కింద అదుపులోకి తీసుకుంటే నాన్ బెయిలబుల్ ఉంటుంది. సంవత్సరాల కొద్దీ జైలు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. సర్కారును నడిపేందుకు కాంగ్రెస్ నాయకులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. 45,000 కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. గత ఏడాది కంటే ఈసారి భారీగా అమ్మకాలను పెంచేశారు. గత 6 నెలల్లోనే ఏకంగా 23,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మద్యం కిక్కు ఎక్కింది. ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు త్వరగా ప్రజలకు అందాలంటే జనాలకు మద్యం తాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మద్యం అమ్మకాలు ప్రోత్సహిస్తుండడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఈ ఏడాది అనుకున్న 45,000 కోట్ల లక్ష్యాన్ని చేరుకున్నట్లే కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో అమ్మకాలు గత ఏడాది కంటే భారీగా పెరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపైనే ఆధారపడిందనే విమర్శలుస్తున్నాయి. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్సైజ్ శాఖనే నమ్ముకుంది. కమర్షియల్ ట్యాక్స్ తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది.
మద్యం అమ్మకాల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతి నెల దాదాపు 3,000 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు 3,420 కోట్లకు చేరింది. గడిచిన 6 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 45,000 కోట్ల రూపాయల ఆదాయం సునాయాసంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి 2022లో 32,000 కోట్లు, 2023లో 34,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ లెక్కలు భారీగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు డిమాండ్కు మించి మద్యాన్ని సరఫరా చేస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రముఖ బ్రాండ్స్ మినహాయించి బీర్లను కూడా భారీగా సప్లై చేసినట్టు తెలిసిందే. గత 3-4 నెలల్లోనే 90 లక్షల కేసుల లిక్కర్, 138.56 లక్షల కేసుల బీర్లను విక్రయించారంటే ఏ స్థాయిలో అమ్మకాలు జరిగాయో తెలిసిపోతోంది. ఒక్క ఏప్రిల్లోనే 902.28 కోట్ల రూపాయల విలువైన బీర్లు అమ్ముడుపోయాయి. 2023 ఏప్రిల్ నెలలో అమ్మింది 764 కోట్లు కాగా గత ఏడాది కంటే ఈసారి 19% బీర్లు అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక ఏప్రిల్ నెలకు 2.28 లక్షల కేసుల బీర్లను నిల్వ ఉంచారు. జనవరి నుంచి ఏప్రిల్ నాటికే 50.14 లక్షల కేసుల బీర్లను అమ్మారు. దీన్ని బట్టి మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గత ప్రభుత్వం క్రమ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేపట్టిన తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడెందుకు మౌనం పాటిస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. నాడు బెల్ట్ షాపులు, మద్యం అమ్మకాలపై గగ్గోలు పెట్టిన ఒక వర్గం మీడియా ఇప్పుడు స్పందించకపోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.